అభిమానుల్ని కంట్రోల్ చేయడంలో హీరోలు విఫలమవుతున్నారా? హీరోలపై ఫ్యాన్స్ చూపించే ప్రేమలో కల్మషం ఉండదు. కండిషన్స్ లేని లవ్ ఇవ్వడం తప్ప మరోటి తెలియదు వాళ్ళకి. మరి వాళ్ళ ప్రేమ సినిమాలను ఎందుకు ఇరకాటంలో పడేస్తోంది? మొన్న జరిగిన సంధ్యా థియేటర్ ఘటన రాబోయే భారీ సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. కొత్త సినిమా విడుదలైందంటే చాలు థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ సందడి ఎలా ఉంటుందో చెప్పడానికి మాటలు సరిపోవు. హీరోలను ఇక్కడ దేవుళ్ల మాదిరే కొలుస్తూ ఉంటారు అభిమానులు. వాళ్లు కనబడితే కాళ్ల మీద పడుతూ తమ ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఫ్యాన్స్ చూపించే అత్యుత్సాహం ఆయా సినిమాలకు శాపంగా మారుతుంది. అందులో వాళ్ల తప్పేం లేకపోయినా శిక్ష మాత్రం వాళ్లకే పడుతుంది. ఇప్పటికే చాలా మంది హీరోలు ఇంటర్వ్యూలకు రావడం మానేశారు. ప్రమోషన్స్ కూడా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నారు. దాంతో ఫ్యాన్స్కు హీరోలకు ఉన్న వారధి కేవలం ప్రీ రిలీజ్ వేడుకలు మాత్రమే. అప్పుడు మాత్రమే సినిమా కోసం తాము పడిన కష్టాన్ని అభిమానులకు చెప్పుకునే ఛాన్స్ ఉంది. కానీ ఈ అవకాశం కూడా ప్రమాదంలో పడిపోతోందిప్పుడు. దేవర ప్రీ రిలీజ్ వేడుకలో ఫ్యాన్స్ హంగామా మర్చిపోలేదెవ్వరు. ఊహించిన దానికంటే మూడింతల అభిమాన సందోహం రావడంతో ఈవెంట్నే క్యాన్సిల్ చేశారు మేకర్స్. ఇక మొన్నటి సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ కూడా అంతే. పుష్ప 2 ప్రీమియర్ షో టైంలో జరిగిన తొక్కిస్లాట్లో ఏకంగా ఒకరు చనిపోగా ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో ఫ్యాన్స్ చూపే ప్రేమే వాళ్ల ప్రాణాల మీదకు తెస్తోంది. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ను తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ గానే తీసుకుంది. అందుకే ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమంటున్నారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ నిర్ణయంతో గేమ్ చేంజర్, రాజాసాబ్ సహా రాబోయే పాన్ ఇండియన్ సినిమాలకు నష్టం భారీగానే ఉండబోతోంది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా బాధ్యత తీసుకోవాలేమో. ఇక ముందు బెనిఫిట్ షోలు ఇచ్చేది లేదు. సినిమా హీరోలు పోవాలంటే సొంత భద్రత కోర్టుకు వెళ్ళి ప్రభుత్వ పరంగా భద్రత కావాలని చెప్పి అడిగితే మనీ పే చేసుకొని భద్రత కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయినా కానీ ఆ రాత్రిపూట పోయే అవసరం కూడా లేకుండే. ఎందుకంటే అమ్మాయి ఒక ప్రాణం పోయింది. ఒక మనిషి ప్రపంచంలో ఏది పోయినా వాపస్ తీసుకోవచ్చు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. మనిషి ప్రాణాన్ని ఎవరు తీసుకొస్తారు? ఇక ముందు బెనిఫిట్ షోలు ఇచ్చేది ఉండదు.